అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అంటోంది బంగారం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అలా అలా పెరుగుతూ పోతూనే ఉంది బంగారం ధర. రోజుకో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ దిగనంటోంది బంగారం ధర. మరి ఇలా పరుగులు పెడుతున్న పసిడి అతి త్వరలోనే 1.5 లక్ష దాటేస్తుందా? ఇలా మోత మోగిస్తున్న బంగారంపై నిపుణుల అంచనాలేంటి? అసలిప్పుడు బంగారం కొనాలా ఆగాలా? మళ్ళీ సామాన్యులకు బంగారం ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? రండి తెలుసుకుందాం. ఆగనంటోన్న పసిడి ధర పరుగు. పండగ పూట కూడా తగ్గేదేలే అంటోన్న పుత్తడి. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న బంగారం ధరలు. బంగారం కొనాలా ఆగాలా అనే దానిపై అనేక డౌట్స్. రోజురోజుకు పెరగడమే తప్ప తరగడం అనేదే లేదంటోంది పసిడి. రోజుకో రికార్డును క్రియేట్ చేస్తూ బంగారం ధర పరుగు పెడుతూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం ధర 81,000 ఉండగా అది ఇప్పుడు 1,16,000కు దాటేసింది. గత నెలతో పోలిస్తేనే ఇప్పుడు ఏకంగా 13% పెరిగింది బంగారం ధర. ఇక జనవరితో కంపేర్ చేస్తే ఏకంగా 35,000 రూపాయలు పెరిగింది. అలా చూస్తుండగానే కొండెక్కి కూర్చుంది బంగారం ధర. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ భయాలతో పాటు అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో బంగారం ధర అమాంతం పెరిగిపోతోంది. ఇలా ధరలు పెరుగుతుండటంతో ఇప్పుడు ఇన్వెస్టర్లకు బంగారం ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో సాధారణంగా పండగల సమయంలో కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ ఈసారి ఆ పరిస్థితిని అంత నమ్మకంగా అంచనా వేయలేకపోతున్నారు బులియన్ వ్యాపారులు. టైర్ 2, టైర్ 3 టౌన్లలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నా మునుపటంతగా లేదని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర 1,18,000కు చేరుకుందని, దీంతో కొనుగోళ్లు చేసేవాళ్లు ధైర్యం చేయలేకపోతున్నారని, ఒకవేళ చేసినా పరిమాణాన్ని తగ్గిస్తున్నారని చెబుతున్నారు. అయితే కొనుగోళ్లు మాత్రం ఆగట్లేదంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది ప్రథమార్థంలో 1,028 టన్నుల బంగారంపై ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి. 2024 మొత్తంగా ఇన్వెస్ట్ చేసింది 1,182 టన్నుల బంగారంపై. ఈ రెండింటినీ పోల్చి చూస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయని క్లియర్ కట్గా అర్థమవుతోంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లు ఆపడం లేదని, ఇది ఇన్వెస్టర్లను మరింత ఫోకస్ చేసేలా చేస్తుందంటున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఇన్వెస్టర్లు కాస్త తటపటాయించారు, ఎక్కడ బంగారం ధరలు పడిపోతాయేమో అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు ఆర్థికవేత్తలు. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎంట్రీ పాయింట్ కోసం చూస్తున్నారన్నారు. వెండి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం 1,44,000కు చేరుకుంది. బంగారం కంటే ఎక్కువ వెండి ధర పెరిగిందని చెప్పాలి. ఒక్క నెలలో 23% వెండి ధర పెరిగింది. ప్రతి ఏడాది భారత్లో 6,000 టన్నుల వెండి ఉపయోగిస్తారు. ఇందులో పారిశ్రామిక అవసరాల కోసం 2,500 టన్నుల వెండిని ఉపయోగించగా, ఆభరణాల కోసం 3,500 టన్నుల వెండిని ఉపయోగిస్తారు. ఈ లెక్కను చూసుకున్నా పెరిగిన వెండి ధరలు గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తాయనేది అర్థమవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో బంగారాన్ని కొనాలా వద్దా? ఈ ధరల పెరుగుదల ఇలానే కొనసాగుతుందా లేక పడిపోతుందా అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేమంటున్నారు నిపుణులు. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే బంగారం ధరలు పెరిగే అవకాశమే ఉందని చెప్తున్నారు. త్వరలోనే 1,50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది వారి మాట. ఎందుకంటే బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. గోల్డ్మాన్ సాచ్ నివేదిక ప్రకారం 2025 చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $3,000 చేరే అవకాశం ఉంది అని తెలిపింది. కానీ ఏప్రిల్ నాటికే $3,500కు చేరింది. ఇప్పుడు $3,800 దాటింది. ఇక BMI నివేదిక ప్రకారం 2025లో ధరలు 15% తగ్గి 10 గ్రాముల బంగారం 64,000 నుండి 70,000కు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆకాశం వైపు దూసుకుపోయింది. అందుకే బంగారం విషయంలో ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి అంచనాలు తప్పుతాయి అనేది పూర్తిగా ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఈ బంగారం ధరల పెరుగుదల వెనుక ట్రంప్ హస్తం కూడా ఉందని చెప్పాలి. నిజానికి బంగారం $3,500లకు చేరిన సమయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్లో ట్రంప్ ఎప్పుడైతే లిబరేషన్ డే టారిఫ్స్ అంటూ మొదలుపెట్టారో అప్పుడే పసిడి పరుగు మళ్లీ మొదలైంది. ఆ తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నిటినీ చూస్తోన్న ఇన్వెస్టర్లు తమకు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టడానికి బంగారం సేఫ్ అని భావించడం మొదలుపెట్టారు. డాలర్పై డౌట్స్ పెరిగిన ప్రతిసారి గోల్డ్ పరుగులు అందుకుంటుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో డాలర్తోనే వ్యాపారం చేయాలి అంటూ హుకుం జారీ చేయటం ప్రారంభించారు. దీనికి కౌంటర్గా బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే డాలర్ పెత్తనానికి బ్రేక్ పడినట్టే. దీంతో ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు ఈ ఎల్లో మెటల్పై పడింది. అందుకే దీని పరుగు ఆగడం లేదు. అతి త్వరలోనే తులం బంగారం ధర 1,50,000కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.